చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయంతో ఐపీఎల్ 2026 సీజన్ నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటన్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 89 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో గెలవాల్సిన 2 మ్యాచ్లను చేజేతులా చేజార్చుకోవడం, ప్లేయర్స్ ఇంజురీ తమ కుంప ముంచాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ, గుజరాత్ మాపై అద్భుత ప్రదర్శన చేసింది. మా బౌలింగ్ పవర్ ప్లేలో అస్సలు బాలేదు. వాళ్ళని 200 లోపే కట్టడి చేసే అవకాశం ఉన్నా విఫలమయ్యాం. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని స్వేచ్ఛగా ఆడాలనుకున్నాం, కానీ కుదరలేదు. టోర్నమెంట్ మొదట్లోనే 3 మ్యాచ్లు ఓడిపోయాం. ఆ తర్వాత ఫామ్లోకి వచ్చిన ముఖేష్ చౌదరి, ఓవర్టన్ వంటి కీలక బౌలర్లు గాయపడడం మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసింది. అలాగే హైదరాబాద్పై చేతిలో ఉన్న 2 మ్యాచ్లు ఓడిపోవడం టోర్నమెంట్లోనే మాకు టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ 2 గెలిచుంటే పరిస్థితి వేరేలా ఉండేదని తెలిపాడు. టీం ప్రస్తుతం ట్రాన్సిషన్ ఫేజ్లో ఉందని, రహానే, అంబటి రాయుడు లాంటి సీనియర్ల లోటు స్పష్టంగా తెలుస్తుందని అన్నాడు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంఎస్ ధోని ఫ్యూచర్పై కూడా స్పందిస్తూ, ధోని వచ్చే ఏడాది ఆడతారా లేదా అనేది మీకు నాకు వచ్చే ఇయర్ మాత్రమే తెలుస్తుంది. క్రీజ్లో కేవలం ధోని నిలబడితేనే చివరి ఓవర్లో మ్యాచ్ మొత్తం మారిపోతుంది. వచ్చే సీజన్ గురించి ఇప్పుడే చెప్పలేం అంటూ రుతురాజ్ ముగించాడు. Taste the Daily.